మరియు బాధితులను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని, భారతదేశ సార్వభౌమత్వాన్ని ఏకత్వాన్ని కాపాడుతానని, తెలంగాణ పంచాయతీ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించిన నియమాల ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయము పక్షపాతం లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం ధృవీకరణ చేస్తున్నాను. ఇప్పుడు యాక్చువల్గా మన ముచ్చారం గ్రామంలో చుట్టుపక్కల పాయపూర్ కానీ లింగాల కానీ యజ్ఞారాపురం కానీ అన్ని గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ గెలిచింది, కానీ మీ గ్రామంలో కాంగ్రెస్ గెలిచింది. సో మీ కంగ్రాట్స్. మరి మీ పార్టీ గెలవడానికి మీరు ఎట్లా పనిచేశారు? ఇప్పుడు వైకంఠి గారు వీళ్ళు ఎంత బాగా పనిచేశారు. సో ఏం చెప్తారు మీరు అసలు చెప్పండి. బయటికి తీసుకొచ్చిన ప్రజలు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళ మనిషి మంచిగా తీసుకొచ్చాను. జై కాంగ్రెస్. వైకంఠి గారు చెప్పండి, మీరు చుట్టుపక్కల మొత్తం బీఆర్ఎస్ గెలిచిన కాంగ్రెస్ ఇక్కడ గెలవడానికి మీరు చాలా ఇప్పుడు మీరేం చెప్తారు అసలు ప్రజలకి? 2 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే కాంగ్రెస్ పార్టీ గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ పార్టీని నిలబెట్టుకుంటూ వచ్చి పార్టీలో సాయం చేసి అభివృద్ధి పనులు చేస్తూ గ్రామంలో అభివృద్ధి పనులు చేస్తూ గ్రామంలో ప్రజలకు ఏ గ్రామాల్లో సేవ చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంది. కాంగ్రెస్ పార్టీని ఇంతవరకు యాదవ్ అనేవాళ్ళు ముచ్చారం గ్రామ పంచాయతీలో ఒక్క సీటు కూడా ఎప్పుడు కూడా ప్రెసిడెంట్ సీట్లో కూర్చోలేదు. కాబట్టి కూర్చోవడం చేసుకొని 2 సంవత్సరాల క్రితమే డాక్టర్ గారికి మాటించి ఇవాళ యాదవులు సీట్లో కూర్చోబెట్టాలని చేశాను. నాయకులు అందరూ సహకరించారు. పార్టీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ, రైతు బోనస్ కానీ, రైతు బంధు కానీ, ఉచిత కరెంట్ కానీ, ఫ్రీ బస్ కానీ, ఇల్లు కానీ, చల్ల బియ్యం కానీ ఏం చూసినా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి పనులు చేసింది. ఆ విషయంలో ఎక్కడ రాజీ పడలేదు, మేము కూడా రాజీ పడలేదు. ఏ కార్యకర్త వచ్చినా అందరికీ సహాయపడ్డాం. పార్టీ అనే విధానాలు లేకుండా ప్రతి వ్యక్తికి పనిచేశారు. అలాంటి వ్యక్తులు మాకు వాళ్ళ సహాయం చేశారు కాబట్టి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ పంచాయతీ కూడా గెలవగా ఈ ముచ్చారం గ్రామ పంచాయతీ ఓట్లని ఒకటే చెప్తున్నా, మమ్మల్ని గెలిపించినందుకు మీ అందరికీ ఉపయోగకరంగా తెలియజేసుకుంటూ 5 సంవత్సరాల పరిపాలనలో ఏ పార్టీలో ఉన్నా ఎక్కడ ఉన్నా అందరికీ సహాయ సహకారం అందిస్తానని మా ప్రెసిడెంట్ గారి తరఫున నా తరఫున మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ విషయాన్ని ఉత్సాహం పెద్దలందరికీ ఉదయపూర్వక ధన్యవాదాలు.
మీరందరూ ఓటేసి మెజార్టీతో గెలుస్తానికి పంచాయతీ ఎలక్షన్లో ఏ విధమైన కొద్దిగా దెబ్బ జరిగింది. ఎంపీటీసీ ఎలక్షన్లో మీరు ఏ ఇబ్బందుల్లో మీరు పోయారో అవన్నీ పక్కన పెట్టి ఎంపీటీసీలో కాంగ్రెస్ జెండా పట్టుకొని మొత్తం 431 400 ఓట్లు ఎంపీటీసీ చేసి మీరు రోడ్డు మీద కనపడాలని రావాలి. గ్రామస్తులకి, గ్రామస్తులకి, గ్రామస్తులకి అందరికీ